నేను అంటున్నాను, ఓడిపోతే ఓడిపోయారు, పడిపోతే పడిపోయారు, వచ్చి మళ్ళీ ప్రభు పాదాల దగ్గర పడండి, పరిశుద్ధంగా నిలబెడతాడు. ఆమేన్. గట్టి చెప్పండి ఆమేన్. పడితే పడిపోయారు, జారిపోతే జారిపోయారు, అవకాశాలు కోల్పోతే కోల్పోయారు. సమయం ఉన్నప్పుడు, పిలుస్తున్నప్పుడు, రమ్మన్నప్పుడు యేసయ్య పాదాల దగ్గర పడితే స్థాయి మళ్ళీ మారుతుంది. తీవ్రత పెరగాలి. ఎప్పుడైతే తీవ్రత పెరిగిందో పరిశుద్ధాత్ముడు దాన్ని, ఆ తీవ్రతను పట్టుకొని ఆ అమ్మాయిని, ఆ అబ్బాయిని, అక్కడ ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని ఉజ్జీవాన్ని రగిలించాడు. అప్పటి నుండి స్టార్ట్ అయిన ఉద్యమం నేటికి రగులుకుంటూ వెళ్తూనే ఉంది. దేశాలలో ఉద్యమం ఎలా రగిలిందయ్యా అంటే, ఆ రోజు పెంతుకోస్తు రోజు చేసిన ప్రార్థన, దిగివచ్చిన పరిశుద్ధాత్ముడు ఈ రోజు వరకు నేటికి ప్రతి సంఘంలో, ప్రతి మీటింగ్లో పరిశుద్ధాత్ముడు మండిస్తూనే ఉన్నాడు, రగిలిస్తూనే ఉన్నాడు. ఒక తీవ్రత కలిగిన ప్రార్థన ప్రపంచానికి నిలబెట్టిద్ది. ఆమేన్. ఒక తీవ్రత కలిగిన ప్రార్థన ప్రపంచంలో పాపంలో ఉన్న వ్యక్తుల మధ్య నిలబెట్టిద్ది. హల్లెలూయా. నేను మాట చెప్పనా, ఒక తీవ్రత కలిగిన ప్రార్థన ఎలాంటిది అంటే అపవాదిని పూర్తిగా నరకంలో కాల్చేసేది, భూమి మీద నరకాన్ని చూపించేది. ఆమేన్. అలాంటి తీవ్రత కలిగిన ప్రార్థన మనకు కావాలండి. నీ జీవితంలో అపవాదిగాడు చిత్తుగా ఓడిపోవాలంటే తీవ్రత కలిగిన ప్రార్థన కావాలి. 2024లో నలిగిపోయారు, బాధపరచబడ్డారు, అపవాది చేతిలో ఓడిపోయారు, అపవాదికి బానిసలైపోయారు. వాడు చెప్పినట్టు ఇప్పటి వరకు నడిచారు. వాడికి లోబడిపోయి నువ్వు, నీ కుటుంబం, నీకు కలిగిన సమస్తమంతా అపవాదికి లోబడిపోయి వాడి చేతిలో ఓడిపోయారు. అయితే నేను చెప్తున్నాను, ఒక తీవ్రత కలిగిన ప్రార్థన స్టార్ట్ చేయండి. చేతుల్లో చిత్తుగా ఓడిపోవును గాక. హల్లెలూయా. అపవాదిగాడు మన చేతుల్లో ఓడిపోవాలి. దేవుని మహా కటాక్షం మన మీద నిలబడింది. తరతరాల నుంచి వెయిట్ చేస్తున్న దేవుని సంకల్పం ఈరోజు మన ముందుకు వచ్చింది. గట్టి చెప్పండి. మనం ఎదుటకు దేవుని సంకల్పం వస్తే ఇప్పుడు నువ్వు నేను ఏంటి? దేవుడు ఒక వ్యక్తి పట్ల కార్యాలు చేయదలిచి ఉన్నాడు. మరి కార్యాలు చెయ్యాలంటే నువ్వెవరు? మరి నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఒక కార్యం చెయ్యాలి, ఒక అద్భుతం చెయ్యాలి. అపవాది నీ చేతుల్లో చిత్తుగా ఓడిపోవాలంటే నువ్వేం చేయాలి? అపవాది ఓడాలి, నువ్వు గెలవాలి. ఇది దేవుని ప్లాన్. చెప్పండి, మీరు చెప్పేది నోట్లో కాదు, స్పందన అనేది బయటికి రావాలి. అలా కాదు, ఆమేన్ అట రావాలి. అప్పుడే అపవాది చచ్చిపోవాలి. ఆమేన్ అనే పదానికే ఇక్కడ ఉండలేను అని వెళ్ళిపోవాలి. దేవుడు నీ ద్వారా అపవాదిని జయించాలని నిన్ను ఎన్నుకున్నాడు. మరి నిన్ను కోరుకున్న దేవుడు, నిన్ను నడిపించాలనుకున్న దేవుడు అపవాదిని జయించాలి అని అంటే, అపవాదిని చిత్తుగా ఓడించాలంటే నువ్వేం చేయాలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక వ్యక్తి దేవునితో నడవాలి, దేవునితో ఉండాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి శ్రమల మార్గంలో నడుస్తాడు, నడిపించబడతాడనే విషయాన్ని మర్చిపోమాకండి. దేవునితో నడవాలంటే అది ఈజీ ప్రాసెస్ లేదండి. దేవునితో నడవాలంటే కొంచెం కష్టతరమే. ఎందుకనంటే దేవుని వలె మార్చబడాలి కాబట్టి. ఆమేన్. దేవునితో నడవాలంటే దేవుళ్ళలాగే ఉండాలి. అందుకనే దేవుళ్ళలాగా నడవాలంటే, దేవుని రూపంలోకి రావాలంటే కొన్ని శ్రమలు దాటుకుంటూ అడుగులేయాలి. అయితే మనం యేసుక్రీస్తు వారి గురించి ఒక క్లారిటీగా ఒక మాట చదువుతాం. లూకాసు వార్త 22వ అధ్యాయం. ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచు గొప్ప రక్త బిందుల వలె ఆయను. చాలండి, నా వైపు చూడండి. యేసుక్రీస్తు వారు వేదన పడి మరింత ఆతురత ప్రార్థన చేయగా, ఆతురత అంటే తొందరపడి, లేకపోతే అధికంగా, లేకపోతే ఉజ్జీవంలోనే పశ్చాత్తాపం. యేసుక్రీస్తు వారు
ఒక ప్రార్థన తీవ్రతను కలిగి ఉన్నాడండి. ఆమె చెప్పండి. యేసుక్రీస్తు ఒక ప్రార్థన తీవ్రతను కలిగి ఉన్నాడు. ఎందుకు ఈ ప్రార్థన తీవ్రత నీకు అయ్యా అని అడిగితే ఆయన చెప్పకనే చెప్తున్న మాట, ఒక శ్రమను నేను ఎదుర్కోవాలంటే, ఒక శోధనని ఎదుర్కోవాలంటే తీవ్రత కలిగిన ప్రార్థన నాకు కావాలి. అవునా? ఒక శ్రమను నేను ఎదుర్కోబోతున్నాను. ఒక శ్రమ కాదు, చేత్తో కొడతారు, కర్రలతో కొడతారు, తల మీద ముళ్ళ కిరీటం పెడతారు, ఉమ్మోస్తారు, గడ్డం పెరిగేస్తారు, జుట్టు లాగుతారు, ముఖం మీద గుద్దుతారు, వెనక నుండి తంతారు, సిలువ వేస్తారు, నా వస్త్రాన్ని లాగేస్తారు, ఏమీ లేకుండా చేస్తారు, ఒంటరిగా మారుస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, సెలవేసి చంపేయడానికి కూడా సిద్ధమవుతారు. మరి వీటన్నిటిని జయించాలి అని అంటే, వాళ్ళు కొట్టినప్పుడు ఒక స్వరం కూడా బయటికి రాకుండా ఉండాలంటే, ఈ శ్రమ, ఈ కష్టం, ఈ ఇబ్బంది, ఈ ఇరుకుని ఎదుర్కోవాలంటే ఆ యొక్క తోటలోనే తీవ్రత కలిగిన ప్రార్థన కావాలి. తోటలోనే తీవ్రత కలిగిన ప్రార్థన వచ్చింది. అందుకనే తోటలో సిద్ధపడిన ప్రార్థన, తోటలో తీవ్రత కలిగిన ప్రార్థన కలువరి శిలువలో మనందరికీ కృపను సంపాదించి పెట్టింది. హల్లెలూయా. కృపను సంపాదించి పెట్టింది. రేయ్ పైకి లేపమ్మని, సైలెంట్గా ఉండమని. ఒక తీవ్రత కలిగిన ప్రార్థన యేసయ్య ఎదుట నిలబడిన భయంకరమైన శోధన, శిలువ శ్రమని జయించే విధంగా మార్చింది. ఒక మాట అంటే దేవదూతలు దిగిరాగలరు, ఒక మాట అంటే మొత్తం భస్మం అయిపోద్ది. కానీ నోటి మాట యందు ఒక్క మాట కూడా బయటికి రాకుండా, ఏం మాట్లాడవయ్యా, నాకు అధికారం లేదనుకుంటున్నావా, నేను విడిపిస్తే నువ్వు విడిపించబడతావని పిలాతు అన్నాడు. కానీ యేసయ్య మాత్రం ఎక్కడ నోరు తెరవలేదు. నోరు తెరవలేదాయే, బదులు పలకలేదాయ ప్రేమ, నోరు తెరవలేదాయ ప్రేమ, మరి బదులు పలకలేదాయ. అవునా? ఆ ప్రేమ, ఆ యేసయ్య ఎందుకు నోరు తెరవలేదంటే అంతకు ముందు చేసిన తీవ్రత కలిగిన ప్రార్థన. నీ జీవితంలో అపవాదిగాడు చిత్తుగా ఓడిపోవాలంటే తీవ్రత కలిగిన ప్రార్థన కావాలి. 2024లో నలిగిపోయారు, ఇష్టానుసారంగా బాధపరచబడ్డారు, అపవాది చేతిలో ఓడిపోయారు, అపవాదికి బానిసలైపోయారు. వాడు చెప్పినట్టు ఇప్పటి వరకు నడిచారు. వాడికి లోబడిపోయి నువ్వు, నీ కుటుంబం, నీకు కలిగిన సమస్తమంతా అపవాదికి లోబడిపోయి వాడి చేతిలో ఓడిపోయారు. అయితే నేను చెప్తున్నాను, ఒక తీవ్రత కలిగిన ప్రార్థన స్టార్ట్ చేయండి. చేతుల్లో చిత్తుగా ఓడిపోవును గాక. హల్లెలూయా. అపవాదిగాడు మన చేతుల్లో ఓడిపోవాలి. వాడు మన కోసం క్రియేట్ చేయబడినోడు కాదు, వాడి కొరకు మనం క్రియేట్ చేయబడిన వాళ్ళం కాదు. మన తండ్రి వేరు, మనల్ని క్రియేట్ చేసిన వాడు వేరు. ఆమేన్. మనల్ని క్రియేట్ చేసిన వాడు తన పోలికలో చేసుకున్నాడు, తన కొరకు ఎన్నుకున్నాడు, తన వలే మార్చుతున్నాడు, తన కోసం నిలబెట్టుకున్నాడు. మనం బ్రతకాల్సింది ఆయన కోసం, మనం జీవించాల్సింది ఆయన కోసం. ఆమేన్. చెప్పండి గట్టిగా. అయితే నేను మీకు చెప్పే మాట ఏంటంటే, ఇంత శిలువ శ్రమ, నోరు తెరవకుండా నిలబెట్టే ఒక శ్రమను జయించాలంటే, శ్రమలో ఉన్నప్పుడు ఏది మాట్లాడితే అది జరిగిద్ది. ఎస్, నా బ్రతుకు ఏంటో, ఈ శ్రమ ఒకటి పోతే ఒకటి వస్తుంది, నా బ్రతుకు మారదది. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఏదైతే నువ్వు మాట్లాడతావో అది నీ జీవితంలో జరిగింది, అది నీ జీవితంలో ఉండిపోద్ది. యేసుక్రీస్తు వారికి శ్రమ ఆ టైంలో ఏదైతే అన్నాడో నువ్వు రాజు అంటే, ఎస్ ఐఎమ్ రాజ్, ఐఎమ్ కింగ్, నేను రాజునే. మరి నువ్వు రాజు అయితే మరి మాట్లాడి నెక్స్ట్ నో వర్డ్స్.
అంతా సైలెంటే. ఎందుకయ్యా? వాళ్ళు నిన్ను కొడుతున్నారు, నీ మీద నేరారోపణ మోపుతున్నారు కదా, నీ గురించి తప్పుగా చెప్తున్నారు కదా. నోరు తెరిచి నన్ను నువ్వు రిక్వెస్ట్ చేయి. ఎవడయ్యా నువ్వు? సృష్టికర్తని రిక్వెస్ట్ చేయమని అడుగుతున్నాడు పిలాతు. నన్ను రిక్వెస్ట్ చేసుకో. మనల్ని కూడా అప్పుడప్పుడు వాళ్ళని వెళ్ళి అడుగు, వీళ్ళతో మాట్లాడు, వీళ్ళతో అడుగు, ఒకసారి ఒక రిక్వెస్ట్ చేయించు. అవసరం లేదు. మన దేవుడు చచ్చినోడు కాదు, చచ్చిన శవంతో మాట్లాడగలిగిన దేవుడు, చచ్చినోడిని లేపగలిగిన దేవుడు, చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఆమేన్. మన దేవుడు, మన దేవుని యొక్క కెపాసిటీ అది. ఆమేన్. మనం అడుగుతున్నాడు, నన్ను రిక్వెస్ట్ చేసుకో, ఒకసారి రిక్వెస్ట్ చేసుకో. ప్రభువారు రిక్వెస్ట్ కాదు కదా, ఏ ఈస్టు ఏ వెస్ట్ ఆయనకు అవసరం లేదు, ఏ దిక్కు అవసరం లేదు. ఆయనే ప్రపంచానికి దిక్కు. ఆమేన్. ఆయనే ప్రపంచానికి దిక్కు. మళ్ళట నేను తప్ప నీకు ఎవరు లేరు, నేను తప్ప వేరు ఒక దేవుడు లేడు అన్నట్టుగా, నేనే నీకు సమస్తం, మొత్తం నేనే, నన్ను రిక్వెస్ట్ చేసుకో, నిన్ను తప్పించే అధికారం నా దగ్గర ఉంది. ప్రభు అన్నాడు, ఈ మాట మాట్లాడటానికైనా దేవుడు నీకు అవకాశం ఇవ్వకపోతే నీకు కుదరదబ్బా. ఈ అవకాశం నీ దగ్గరికి రావాలన్నా ఆయన సంకల్పించారు. నా మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఒక సిలువ శ్రమను జయించాలంటే తీవ్రత కలిగిన ప్రార్థన కావాలి. ఆమేన్. తీవ్రత కలిగిన ప్రార్థన, ఒట్టిటి ప్రార్థన కాదండి. యేసు నాయన, మనం చెప్పినగా, అమ్మ నాయన, యేసు నాయన, ఏంటి ఆ ప్రార్థనలో? కూర్చుంటే చదలబట్టాలి. ఏ నోట్లో కూడా ఆమెన్ రాల. దేనికి చదలబట్టాలంటారా? ప్రార్థన చదలబట్టాలా? మన కాళ్ళకి చదలబట్టాలా? దుమ్ము కూర్చుంటే ఇది అవ్వాలా, దుమ్ము పడినా కానీ నీ అద్దర్లో పడాలా కూర్చున్నది. అట్లా ఇప్పుడు అయ్యిందా? రాత్రంతా కూర్చొని ఉంటే చేతులు ఎత్తండి. లేకపోతే ఒక 5-6 గంటలు కూర్చున్న వాళ్ళు చేతులు ఎత్తండి. కాదు, గంటలు ఒక గంట కూర్చున్నందుకే దేవుడు మీ ఇల్లులు దీవిచ్చాడే. ఒక రాత్రి కూర్చుంటే, ప్రతి రాత్రి కూర్చుంటే అది తెలుసుగా, మరి దీవిస్తాడని తెలుసు కదా. మరి ఏమైంది? అదే అంటారు, ఇప్పుడు నీకు అన్నీ తెలుసు, తెలియదు ఏమైనా ఉందా? మొత్తం తెలుసు. నువ్వేంటంటే మొత్తం చెప్తాడు. అప్పుడు నిజవరకు ప్రభు నమ్మకం ముందు ఒకడు సినిమా రాలా, ఇంకా సినిమా వచ్చేది కాదు. ఈ సినిమా అట్లా ఉంటుంది, ఈ సినిమా అట్లా ఉంటుంది, ఇంటర్వెల్ ఇది, అది ఇంకా ఓపెన్ కూడా కాల. అర్థమైందా? చాలామంది వాడి గురించి నాకు పూర్తిగా తెలుసు, వీళ్ళ గురించి నాకు తెలుసు, వీడు నిలబడ్డో వీడు నిలబడలేడు డిక్లేర్ చేసేస్తుంటారు. ఇక వాళ్ళ జీవితం ఇంతే, వాళ్ళ బ్రతుకు ఇంతే. అది తీర్పు అండి, అది తీర్పు. తీర్పుకి విమర్శకి తేడా ఉంది. తీర్పు వేరు, విమర్శ వేరు. ఇలా ఉండొచ్చా, ఇలా కూడా ఉండొచ్చా అనేది విమర్శ. తీర్పు అంటే ఇక నీ వల్ల కాదు, నువ్వు వాడు బతుకు అంతేక, అది తీర్పు. నువ్వు ఎప్పటికీ నీ బతుకు మారదు. ఇది తీర్పు. అది నేను మీకు చెప్తున్నానండి, ఒక తీవ్రత కలిగిన ప్రార్థన లేకపోతే అపవాది భయపడ్డో. ఒక తీవ్రత కలిగిన ప్రార్థన కావాలి. ప్రతి వ్యక్తి దాన్ని సంపాదించాలి. యేసయ్యా నీకేమైందయ్యా అంత ఆతురగా ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన అంటారు, నేను దేవుణ్ణే, కానీ మానవ శరీరాన్ని ధరించా కదా. ఐఎమ్ 100% మ్యాన్, మానవుడు, 100% దేవుడు. మరి 100% దేవుడిగా ఉన్న ఆయన 100% మానవుడిగా ఉన్నాడు కదా. ఈ మానవుడికి దెబ్బ తగులుతుంది. ఇప్పుడు ఈ మానవుడికి దెబ్బ తగులుతుంది, ఉమ్ము వేయబడతా ఉంది, ఎంతో నష్టం కలగబోతా ఉంది. ఇప్పుడు సిలువ శ్రమకు పూర్తిగా లోబడాలనంటే తీవ్రత కలిగిన ప్రార్థన కావాలి.
ఆమేన్. అప్పుడేమన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా 1 గంట అయినా తీవ్రత చేయండి అంటున్నాడు. ఆమేన్. అక్కడ చెప్తున్న మాట చాలామంది ఏం చెప్తారంటే 1 గంట అయినా ప్రార్థన చేసుకోవచ్చు కదా, 1 గంట చేయొచ్చు కదా అని అంటుంటారు. నేను అంటున్నాను, ఆ గంట యేసు ప్రభువారు ఎందుకు చెప్పారు తెలుసా? 1 గడి అయినా నాతో గడపండి అని ఎందుకు అన్నారు తెలుసా? 1 గడి అయినా, రోజులో 1 గడి అయినా తీవ్రత కలిగిన ప్రార్థన చెయ్యాలి, తీవ్రత కలిగిన ప్రార్థన కొనసాగించాలి. ప్రతి రోజులో 1 గంట తీవ్రత ప్రార్థన ఉండాలి, మిగతా ప్రార్థన వేరేగా ఉండాలి. అది దేవుడు కోరుకుంది. అంటే రోజులో 1 గంట అయినా అది వేరు. మళ్ళీ కోరుకుంటున్న విషయం ఏంటంటే ఒక తీవ్రత మనలో పుట్టాలండి. మనలో కలగకుండా కార్యాలు జరుగుతాయని అంటే 2025 నేను ఎందుకు దీవించాలా? అరే ఇంకా 24 ఉన్నట్టే ఇప్పుడు నుండి ఎందుకు దీవించాలి నిన్ను? ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అట, ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ అంటే చెప్పు, దేవుడు నీ వల్ల హ్యాపీయా? నువ్వు అందరితో చెప్తున్నావు ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరంలో నువ్వు వచ్చావు కదా, నీ వల్ల దేవుడు హ్యాపీ అవుతున్నాడమ్మా. అందరు నీకు చెప్తున్నారు, నువ్వు అందరికి చెప్తున్నావు. యేసు ప్రభు నీకు చెప్పిండా కుమారి ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాడా? మరి అదేంటి ఎందుకు చెప్పలేదంటావు? అంటే మీరు ఎక్కడికి వెళ్ళారు? అసలు మాట్లాడతారా? చెప్తురా? చెప్పడా? అందరికీ చెప్పిద్ది బలిగా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు అందరికీ. ఈ భర్తలతో చెప్పారా? చెప్పలేదా? మీ భర్తలకే మీరు చెప్పలేదని అంటే అసలు అసలు మీకెందుకు చెబుతారు అసలుగా? మీ పిల్లల్లో చెప్పారా? పిల్లలకు చెప్పారా? ఈ లెక్కను చూస్తే బయట వాళ్ళు ఎక్కువ, ఇంట్లో వాళ్ళు వద్దు, అంతేగా మరి. అమ్మగారు నీకు చెప్పినా నేను అడుగుతున్నాలేండి. అంటే సమయ సందర్భాలు అవసరతలు అదేంటిది ఏమంటారు, సమయం లేనప్పుడు, ఖాళీ లేనప్పుడు ఈ పనుల బాటలల్లా చెప్పేది కాదు. కానీ మీకు చెప్పదు అయితే అయిద్దా అవదా? అయిద్ది అవదా? యేసు క్రీస్తు వారికి కూడా ఆయన కూడా కొద్దిగా బిజీ పర్సన్లే, మీకు కూడా చెప్పడం. ఎప్పుడు మీకే పనులు ఉంటాయా? ఏదో ఊర్లో ఆయన చెప్పాడు, ప్రార్థన చేయడానికి మనసు రాదు కానీ చీపురు పట్టుకోవడానికి మనసు వచ్చిందట. ప్రార్థన చేయడానికి మనసు రాదట, చీపురు కట్ట పట్టుకోవడానికి మనసు వస్తుందట. లేకపోతే దుప్పట్లో మడతేయడానికి, లేకపోతే అంట్లు. ప్రభువారు అంటారు, ప్రార్థన చేస్తూ ఉంటే ఈ తీవ్రత నేను తట్టుకోలేను రా బాబు. నిజంగా అపవాది కూడా వేసే మంట అది. ఆ తీవ్రత యేసు ప్రభు తట్టుకోలే. మన తీవ్రత దేవుణ్ణి మన దగ్గరకు తీసుకురావాలి. ఆమేన్. మన శోధనని, మన శ్రమని యేసయ్య జీవింప చేసేలాగా ఉండాలి. అది మనం చేసే తీవ్రత ప్రార్థన. ఆయన శ్రమ పడ్డాడు గనకనే మనకు శ్రమ మీద విజయం ఇవ్వడానికి వస్తాడట. అవే మన వల్ల కాదు. ఒక శ్రమను జయించడం మన తరం కాదు, మన వల్ల కాదు. ఒక శ్రమను జయించాలి అని అంటే, ఒక శోధనని మనం ఎదుర్కోవాలంటే, తిప్పి వాడిని కొట్టాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సిన మెయిన్ ఆయుధం ఏంటంటే యేసుక్రీస్తు వారు. ఆమేన్. అపవాదికి భయం యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుడు. మనం దేవుణ్ణి కలిగి ఉంటే, అంటే పరిశుద్ధాత్మను కలిగి ఉంటే అపవాదిగాని చిత్తుగా ఓడించవచ్చు. అంతవరకు భయపడ్డారండి.
అంతవరకు భయపడ్డారు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. భయం వల్ల అనుకుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయాడో శిష్యుల్లో భయం అలుముకుంది. పూర్తిగా ప్రతిదానికి భయపడుతున్నారు. ఎవరైనా స్పీడ్గా పరిగెత్తితే భయపడుతున్నారు. శబ్దం వినబడితే భయపడుతున్నారు. భయం 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 వల్ల ఆవరించింది. ఈరోజు చాలామంది చూడండి, అందరి హృదయాల్లో భయం, మాటల్లో భయం, చెప్పుకునేటప్పుడు భయం. ఈ భయాల మధ్యలో శిష్యుల్లాగా మిగిలిపోయారు. అయితే యేసుక్రీస్తు మరలా చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. లేచిన తర్వాత వాళ్ళకి ప్రత్యక్షమై ప్రభు చెప్తున్నాడు, భయపడకండి. ఆమేన్, భయపడకండి. అయితే నేను వాగ్దానం చేసినట్లుగానే నేను వెళ్తున్నాను, ఆదరణకర్త మీ కొరకు పంపిస్తాను. ఆమేన్. మరి ఆదరణకర్తను పొందుకొని మేమేం చేయాలయ్యా? మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఆదరణకర్త మీలోకి వస్తే ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు. మీరేదో చేయాల్సిన అవసరం లేదు. భయపడుతున్నారా? పొందుకో ఆత్మనే. మరి ఇప్పుడు మేమేం చేయాలంటే తీవ్రత కలిగిన ప్రార్థన చెయ్యాలి. ఒకసారి చదవండి అపోస్తలుల కార్యాల గ్రంథం 1:14. అపోస్తలుల కార్యాల గ్రంథం 1:14. ఎడతెగగా ప్రార్థన చేస్తున్నారంటండి. ఆమేన్. ఎడతెగగా, అసలు అలుపు సొలుపు లేని ప్రార్థన. ఆమేన్, ఆమేన్. వారిలో ఉన్న ప్రార్థన వాళ్ళు ఎలుగెత్తి కేకలు పెట్టి ప్రార్థన చేస్తున్నారండి. ఏమని? పరిశుద్ధాత్ముడా, నువ్వు లేకపోతే మా వల్ల కాదు. తండ్రి, నీ ఆత్మ లేకపోతే మా వల్ల కాదు, మాకు చేత కాదు. అవునా? మా వల్ల కాదయ్యా, మా వల్ల కాదని ఎలుగెత్తి మొరపెడుతున్నారు. అంటే తీవ్రతతో చేస్తున్నారండి. శిష్యుల్లో తీవ్రత బయలుదేరింది. తీవ్రత కలిగిన ప్రార్థన బయలుదేరింది. ఈ తీవ్రత కలిగిన ప్రార్థన చేస్తున్నారు. 10 రోజుల దాకా ఈ తీవ్రత కొనసాగించారండి. ఈ ఉద్యమం కొనసాగించారు. ఆతురత కలిగి చేస్తున్నారు, ఎడతెగ కలిగి చేస్తున్నారు, మెలకు కలిగి చేస్తున్నారు. 120 మంది మేడగదిలో ఒక ఆత్మ నడిపింపు కోసం, ఆత్మతో నడిపించబడటానికి, ఉద్యమాన్ని రగిలించడం కోసం 120 మంది మేడగదిలో ఉండి చేతులెత్తి ఉద్యమంగా ప్రార్థన చేస్తున్నారు. తీవ్రత కలిగి చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు తీవ్రతతో స్టార్ట్ చేసి ప్రార్థన చేస్తున్నారో పరము నుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని నింపాడు. ఆమేన్. ఒక్కొక్కరిలోకి పరిశుద్ధాత్ముడు వస్తే ఏం జరిగింది తెలుసా? ఈ తీవ్రత, ఈ ఉద్యమం, ఈ మంట ఒక్కొక్కరిని అట్లా అలుముకుందండి. ఆమేన్. ఆ యొక్క యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చేసారట. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు ఒక తీవ్రత కలిగి చేసే ప్రార్థనాత్మ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళని నడిపిస్తాడు, వాళ్ళని నింపుతాడు. ఆమేన్ వద్దా? గట్టిగా. ఎవరైతే తీవ్రత కలిగిన ప్రార్థన చేస్తారో, నిన్న ఒక మీటింగ్లో మొన్నే చెప్పాను, 1వ తారీఖు నైట్ మీటింగ్లో ఒక మాట చెప్పాను. ఎవరైతే దేవుడితో సహవాసం కలిగి ఉంటారో వాళ్ళతో దేవుడు ఉంటాడు. స్పందన లేని వాళ్ళు చెప్పపోయినా పర్లేదులే, కానీ వాళ్ళు ఎప్పటికీ డబ్బాలే. మరి డబ్బాం కాదు, నేను బకీట్ అన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెప్పండి. బకీటా నువ్వు? దేవుని చేతిలో బలమైన గండ్రగొడ్ల చేతులు ఎత్తండి, అల్లు చెప్పండి. గండ్రగొడ్ల ఎవరిని అడుగుదామని? అపవాదినా? అయితే యేసునామములో పని అవును గాక. ఆమేన్. దేవుడు ఎవరిలో ఉంటాడంటే, ఎవరైతే దేవుడితో ఆ తీవ్రత కలిగి ప్రార్థన నడిపింపులో ఉంటారో వాళ్ళతో ఉంటారు. వీళ్ళు చేస్తున్న ప్రార్థనకి పరము నుండి పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. ఇప్పుడు దిగొచ్చిన తర్వాత వాళ్ళందరూ నింపబడిన తర్వాత వీరు ప్రార్థన చేస్తూ ఉంటే, అంతకుముందు అదే తీవ్రతగా
అంతకుముందు అదే ప్రార్థనగా మరి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత జనాలందరూ వచ్చారండి. ఆమేన్, ఆమేన్. తీవ్రతను అధికంగా చేయగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు, తీవ్రతను పెంచగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు, ప్రార్థన ఉజ్జీవాన్ని రగిలించగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ లేని వ్యక్తి బలహీనుడు, పరిశుద్ధాత్మతో నడిపించబడలేనుడు, తప్పిపోతాడు, పడిపోతాడు, కృంగిపోతాడు, నష్టపోతాడు, దారిలో కలిసిపోతాడు, ఏటో అడ్డదారులు దొక్కుతాడు, మిస్టేకుల్లో పడిపోతాడు. పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపులో లేనుడు. పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి, నడిపింపులో ఉండాలి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ నింపుదల అంత ముఖ్యం, నడిపింపు అంత ముఖ్యం. అంతకుముందు మీరు బలహీనలు కదండి, కేకేసినా భయపడ్డారుగా, మామూలుగా ఎవరైనా పిలిచినా భయపడ్డారుగా, తిట్టినా భయపడ్డారుగా, చంపేస్తానంటే భయపడ్డారుగా, రోడ్డు మీదకి రావాలన్నా భయపడ్డారు కదా. ఇప్పుడు వాళ్ళట అక్కడి నుంచి బయలుదేరి సరాసరిగా మందిరం ఎదుట నిలబడి, అంతకుముందు మందిరం ఎదుటికే రాల, అంతకుముందు ముందుకు వచ్చి డైరెక్ట్గా ఏసే దేవుడో అని చెప్పలేని వాళ్ళు ఈరోజు పరిశుద్ధాత్మ నింపుకొని ఏ విధమైన తీవ్రత కలిగిన ప్రార్థన చేశారో ఆ తీవ్రత వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టిందండి. ఆమేన్. తీవ్రత కలిగిన ప్రార్థన ధైర్యంగా అపవాది ముందు, మనుషుల ముందు నిలబెట్టగలదు. ఆమేన్. నేను అంటున్నాను, ఓడిపోతే ఓడిపోయారు, పడిపోతే పడిపోయారు, వచ్చి మళ్ళీ ప్రభు పాదాల దగ్గర పడండి, పరిశుద్ధంగా నిలబెడతాడు. ఆమేన్. గట్టి చెప్పండి. ఆమేన్. పడితే పడిపోయారు, జారిపోతే జారిపోయారు, అవకాశాలు కోల్పోతే కోల్పోయారు. సమయం ఉన్నప్పుడు, పిలుస్తున్నప్పుడు, రమ్మన్నప్పుడు యేసయ్య పాదాల దగ్గర పడితే స్థాయి మళ్ళీ మారుతుంది. తీవ్రత పెరగాలి. ఎప్పుడైతే తీవ్రత పెరిగిందో పరిశుద్ధాత్ముడు దాన్ని, ఆ తీవ్రతను పట్టుకొని ఆ అమ్మాయిని, ఆ అబ్బాయిని, అక్కడ ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని ఉజ్జీవాన్ని రగిలించాడు. అప్పటి నుండి స్టార్ట్ అయిన ఉద్యమం నేటికి రగులుకుంటూ వెళ్తూనే ఉంది. దేశాలలో ఉద్యమం ఎలా రగిలిందయ్యా అంటే, ఆ రోజు పెంతుకోస్తు రోజు చేసిన ప్రార్థన, దిగివచ్చిన పరిశుద్ధాత్ముడు ఈ రోజు వరకు నేటికి ప్రతి సంఘంలో, ప్రతి మీటింగ్లో పరిశుద్ధాత్ముడు మండిస్తూనే ఉన్నాడు, రగిలిస్తూనే ఉన్నాడు. ఒక తీవ్రత కలిగిన ప్రార్థన ప్రపంచానికి నిలబెట్టిద్ది. ఆమేన్. ఒక తీవ్రత కలిగిన ప్రార్థన ప్రపంచంలో పాపంలో ఉన్న వ్యక్తుల మధ్య నిలబెట్టిద్ది. హల్లెలూయా. నేను మాట చెప్పనా, ఒక తీవ్రత కలిగిన ప్రార్థన ఎలాంటిది అంటే అపవాదిని పూర్తిగా నరకంలో కాల్చేసేది, భూమి మీద నరకాన్ని చూపించేది. ఆమేన్. అలాంటి తీవ్రత కలిగిన ప్రార్థన మనకు కావాలండి. వీళ్ళు భయపడ్డారు, కృంగిపోయారు, అన్ని విధాలుగా సతమతం అయిపోయిన వేల జీవితాలలో ఎప్పుడైతే తీవ్రతను పెంచారో, పరిశుద్ధాత్ముడి నుంచి ఇంకా పెంచాడో, నడి రోడ్లో ప్రార్థన చేస్తున్నారు, గుంపులో ప్రార్థన చేస్తున్నారు. అంతకుముందు చచ్చిపోవని భయపడి పారిపోయిన వాళ్ళు, చచ్చిపోవము, మా వల్ల కాదండి, మా చేత కాదండి, మా వల్ల కాదని పారుగులు ఎత్తి పారిపోయిన వాళ్ళు ఇప్పుడు అంటున్నారు, యేసు కోసం చచ్చిపోవడానికి సిద్ధం. హల్లెలూయా. యేసు కోసం దేనికైనా సిద్ధం. ఆమేన్. దేనికైనా రెడీ. నేను అంటున్నాను, అపవాది ఓడిపోవాలంటే, చిత్తుగా ఓడిపోవాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, తీవ్రత కలిగిన ప్రార్థన. రెండో విషయం ఏంటంటే భయములన్నిటిని తొలగించగలిగిన తీవ్రత కలిగిన ప్రార్థన. తీవ్రత పెంచితే పరిశుద్ధాత్ముడు ఇంకా పెంచుతాడు, ఇంకా నడిపిస్తాడు, అపవాదిని పూర్తిగా ఓడింపజేస్తాడు. ఇంకోటి ఉంది, సింపుల్గా దించేస్తాడు. ఒక వ్యక్తి అడవిలో పదే ఒక తీవ్రత కలిగి ఉన్నాడు. తీవ్రత ఎలాంటి తీవ్రత అంటే దేవుని స్తుతించే తీవ్రత, దేవుని ఆరాధించే తీవ్రత. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. నాకు తెలిసి ఇట్లా పాడు ఉంటాడు కాదు, స్లో పాట ఎత్తుకుని ఉండడు. నాకు తెలిసి కొంచెం ఉజ్జీవంగా ఎత్తుకుని ఉంటాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి ఏమీ లేవా, యెహోవా నా కాపరి ఏమి ఎత్తాడు బాగానే మంచిగా. ఎందుకంటే అతడు యెహోవా నా కాపరి అంటే ఆ కాపరిని చెడగొట్టడానికి, ఆ యొక్క ప్రొటెక్షన్ తీసేయడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరండి?
దెలీలానా? మరి ఆ ఒక్క ఆవిడ దావీదు అంటుంటే మీరు డెలీలా అన్నట్టుంది. ఎవరు? దావీదు. ఈ దావీదు అరణ్యంలో పదే పదే ఒక తీవ్రత కలిగిన స్తుతి ఆరాధన, తీవ్రత కలిగిన పాటలో తీవ్రత కలిగి దేవుని స్తుతిస్తున్నాడు. ఎన్ని పాటలండి బైబిల్ గ్రంథంలో దావీదు అనే పదాలే ఎక్కువ ఉన్నాయి. దావీదు పాడిన పాటలే ఎక్కువ, చేసిన ప్రార్థనలే ఎక్కువ. ఈరోజు క్రైస్తవ జీవితానికి ఒక ప్రార్థన నాంది వేయడానికి, దేవుని ఎలా స్తుతించాలో, ఎలా పాటలు కట్టాలో, ఎలా పాటలు రాయాలో ముందుగా ఒక పునాది వేసి క్లారిటీ ఇచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే దావీదు. నిజమే, ఈరోజు చాలామంది వాటినెత్తే కొత్త ఏం కాదు, ఆయన ఎలాగ రాశాడో అవన్నీ చూసి రాసేవాళ్ళే. బైబిల్లో ఉన్న వాట్సే కదా మ్యాక్సిమం, అవే మన జీవితాలు, అవే మన అనుభవాలు. దేవుని వాక్యానికి మించిన అనుభవం ఏముందండి? అనుభవం అంటే ఒక నష్టంలో కూరుకున్నప్పుడు ఆ వాక్యం వచ్చి మనల్ని దర్శించలే, మనల్ని బయటికి తీసుకురాలే. దేవుని వాక్యమే, దేవుని మాటే, దేవుని మాట అనుభవమే. ఈ వ్యక్తి అరణ్యంలో ఒక ఉజ్జీవమైన ఆరాధన చేస్తున్నాడు, ఒక ఉజ్జీవంగా నడిపించబడుతున్నాడు. ఈ ఉజ్జీవం అనేది చేస్తూనే ఉన్నాడు. మరి ఎవరికి కనపట్లేదు గయ్యా? ఈ ప్రార్థనలో నలుగుతూ, లేకపోతే ఈ ఆరాధనలో, ఈ స్తుతిలో, ఈ స్తుతియాగం చేస్తూ పదే పదే దేవుని స్తుతిస్తూ ఉంటే, పదే పదే దేవుని కనపరుస్తూ ఉంటే, మరి ఈ తీవ్రత ఎవరి మీద పనిచేస్తుంది? శత్రువు లేడుగా మరి అక్కడ. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, మనుషులందరికీ కనపడకపోవచ్చు కానీ దేవుని కోసం, అంటే దేవుని స్తుతించేవాడైనా, దేవునికి ప్రార్థించేవాడైనా, వాడు అసలు దారే లేని ఊరిలో ఉన్నా, నీళ్ళే లేని గమ్యంలో ఉన్నా, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో వాడు చిక్కుకొని ఉన్నా, వాడు స్తుతించేవాడైతే వాడి దగ్గరికి దేవుడు వెళ్తాడు, దెయ్యం వెళ్తాడు. విషయం గుర్తుపెట్టుకోండి. ఎంత ప్రణాళిక ఉందో చూసుకో, గమనించుకో. స్తుతించేవాడు, దేవుని దగ్గర ఒక తీవ్రత కలిగిన స్తుతి యాగం చేసేవాడంటే అపవాదికి భయం, దేవుడికి ఇష్టం. ఆమేన్, ఆమేన్. అతడు దేవుని స్తుతిస్తున్నాడు, ఎవరికి కనపట్లేదు. అతడు దేవుని కనపరుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఎవరికి కనపట్ల, ఎవరికి కనపడడం లేదు. కానీ అతన్ని చంపడానికి సింహం వచ్చిందంట, అతన్ని చంపడానికి ఎలుగుబంటి వచ్చింది. ఎన్నో వస్తున్నాయి, తన ఎదుటికి ఎన్నో వస్తున్నాయి. అయితే అతడు చేస్తున్న స్తుతి యాగం, అతడు చేస్తున్న ప్రార్థన, అతను చేస్తున్న స్తుతి ఆరాధన వాటన్నిటిని చంపడానికి అవకాశం ఇచ్చింది. హల్లెలూయా. దేవుడు తనతో ఉన్నాడు, ఉంటాడు. ఆమేన్. స్తుతి చేసేవాడితో దేవుడు ఉంటాడండి. 12 మంది వేగుల వారిని తీసుకొని రండి అని చెప్తే 12 మంది వేగులను తీసుకొస్తే ఒక ఇద్దరు ఈ 12 మందిలో స్తోత్రం 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 స్తోత్రం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం అంటున్నారు. ఈ 10 మందికి చెక్కరే మనం ఏగు చూద్దామా, ఈ స్తోత్రం చెప్దామరా? ఈ 12 మందిలో ఈ ఇద్దరు పదే పదే స్తోత్రం, యేసయ్య నీకు స్తోత్రం, దేవా వందనం నాయన, దేవా స్తోత్రాలయ్యా, యేసు రక్తమే జయం అని నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ 10 మంది ఒరే మీ స్తోత్రాలకి, మీ స్తోత్రాలకు వందనాలు, మీ గోల మీద తట్టుకోలేకపోతున్నాం, దయ్యతో మా 10 మందిని వదిలేసి మీ ఇద్దరు అటు పోండిరా బాబు, మేము ఇటు వెళ్తాం, మీరు అటు వెళ్ళండి. వదిలేశారు. గుర్తుపెట్టుకోండి, ఈ 10 మంది ఇటు వెళ్ళారు, ఆ ఇద్దరు అటు వెళ్ళారు, వాళ్ళు అటు వెళ్ళారు, వీళ్ళు ఇటు వెళ్ళారు. తిరిగి అంతా అయిపోయాక తిరిగి వచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు గెలలు కూడా వాళ్ళే మోసుకొచ్చారట. మోసి అంటాడు, అక్కడున్న పండ్లు కొన్ని పట్టుకొని రమ్మంటే ఆ గెలలు మోసుకొచ్చింది కూడా వాళ్ళిద్దరే. మళ్ళీ అదొక పెద్ద సబ్జెక్టు. విషయం ఏంటంటే వాళ్ళు వచ్చి 10 మంది వచ్చి, కుదరదండి, అమ్మో వాళ్ళు స్తంభాల్లాగా ఉన్నారు, మన వల్ల ఏవాడైద్ది, మన వల్ల అయిద్దా, మన వల్ల కుదరదు అబ్బో, మన వల్ల కాదండి, టైం మించిపోయింది, తినలేదు, లెగిస్తే ఆ మన్నా పెట్టారు,
ఎప్పుడప్పుడు ఏదో పెట్టరాల్చారు, అది కూడా సరిపోవాలి, బలం లేదు. మరి ఆ 10 మంది చెప్పిన స్టేట్మెంట్కి అందరూ బలహీనలయ్యారట. ఆ 10 మంది ఇచ్చిన స్టేట్మెంట్కి అందరూ బలహీనలైపోయారు. కానీ వాళ్ళిద్దరు వచ్చి ఏమన్నా తెలుసా? హలో, సైలెంట్ అవ్వండి అందరూ, మీ హృదయాల్లో ధైర్యం తెచ్చుకోండి. ఆమేన్. మీ హృదయాల్లో ధైర్యం తెచ్చుకోండి. ఏంటయ్యా? నిశ్చయముగా ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు మన ఎదుట నిలబడిన కానానులో ఉన్న స్తంభాలంటూ ఉరికిచ్చి చంపగలగడు దేవుడు, చంపగలిగిన దేవుడు. హల్లెలూయా. మనకు జయమునిచ్చే దేవుడు. మన వల్ల కాదు, మన వల్ల ఏదో విజయం రాదు, మన వల్ల ఏదో గొప్ప రాదు, మన వల్ల ఎవడో భయపడ్డో, మన వల్ల ఒక కత్తి, మన చేతిలో ఉన్న కత్తి ద్వారా ఎవడో భయపడ్డో. మరి ఎలా భయపడతాడయ్యా? ఎలా భయపడతాడో? శత్రువు వరకాలంటే, శత్రువు చిత్తుగా ఓడిపోవాలంటే ఎవరు ఉండాలి? జీవం కలిగిన దేవుడు ముందు నడవాలి. హల్లెలూయా. ముందు నడవాలి. యేసయ్య ముందు నడిస్తే శత్రువులు పారిపోతారు. ఒక్కొక్కసారి దేవుడు ఏమంటాడంటే, నేను ముందు కాదులే కానీ తమరు ముందు నడవండి అంటాడు. ఏమంటాడు? తమరు ముందు నడవమంటాడు. ఇప్పుడు చూడండి, వీళ్ళు వచ్చి చెప్పారు మనకు ముందుగా దేవుడు నడుస్తాడు, వాళ్ళని ఈజీగా కొట్టగలం. ఒక్కొక్కల హృదయాలు మరలా ధైర్యం పుంజుకునే వెళ్ళారు. వాళ్ళు నడుస్తూ ఉండగానే యెహోవా వారితో బయలుదేరి యుద్ధం చేశాడండి. నేను చెప్పే మాట ఏంటంటే, స్తుతించే ఆ యొక్క విధానం దేవుడికి ఇష్టం. ఆ స్తుతి యాగం ధైర్యంతో నింపబడిద్ది. ఆమేన్. నేనన్న స్తుతి తీవ్రత పెరగాలి, దేవుని ఆరాధించే తీవ్రత పెరగాలి, నిద్ర తీవ్రత పెరగాలి, తిండి తీవ్రత పెరగాలి, లోకాశల తీవ్రత పెరగాలి, కొట్టడం పెరగాలి. ఒక్కల మాట అంటే చుట్టు పట్టుకొని లాగేసి రోడ్డుకేసి కొట్టాలి. ఇది తీవ్రత. 2025లో ఈ కంటిన్యూ చేయాలి. ఏమంటారు? అవన్నీ సావాలి. ఆమేన్. అవన్నీ చచ్చిపోవాలి. ఒక వ్యక్తి మన మీద నేరారోపణ చేస్తే వాడిని క్షమించే మనసు మనకు కావాలి. ఆమేన్. తిట్టిన దినాలు ఇక చాలు, కొట్టిన దినాలు చాలు, గొడవలు చేసిన దినాలు చాలు, కంపకే రొట్టకే పెట్టకే ఏర్చిన దినాలు ఇక చాలు. హల్లెలూయా. కుక్కనే కోడిని బట్టి తిట్టిన దినాలు ఇక చాలు చాలు. మరి ఏం కావాలయ్యా? ఏం కావాలి? మనల్ని తిట్టేవారిని క్షమించాలి, మన తిట్టే వాళ్ళని దీవించాలి. హల్లెలూయా. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. మనం శపించే రేంజ్లో లేము, మనం దీవించే రేంజ్లో ఉన్నాం. ఆమేన్. మన చెయ్యి పైగా ఉంది. మన చెయ్యి ఎప్పుడు పైగా ఉండాలి. పైగా ఉన్న చెయ్యి దీవిస్తుంది. ఆమేన్. ఎవడైనా ఏమైనా ఉందా? ఏమైనా ఉందా ఇటు పెడతారా? ఏమైనా ఉందా అని ఇటు పెడతారు. అవునా? ఏమైనా ఉందా? ఉంటే ఇవ్వచ్చుగా అని చెయ్యి కింద ఉంటుంది. ఎవడు కూడా ఏమైనా ఉందా పై పెట్టడు. పై ఎప్పుడు లేపుతాడంటే దీవించడానికి లేపుతాడు. ఆమె దీవించడానికి చెయ్యి పైన ఉండాలి. మన చెయ్యి ఎప్పుడు పైన ఉండాలి. మన చెయ్యి ఎప్పుడు దేవుడి వైపు చూపుతూ ఉండాలి. ఆమె ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఏమైనా ఉందా? అసలు ఏముందో ఏమొద్దో మనకొద్దు. మన చెయ్యి దేవుని స్తుతించాలి, మన నోరు దేవుని కనపరచాలి. విషయం ఏంటంటే, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, శత్రువుని కొట్టాలి, శత్రువు ఓడిపోవాలంటే స్తుతి యాగం చేయాలి, దాన్ని తీవ్రత పెంచాలి. ఒక్క మాట గుర్తుపెట్టుకుని ముగిస్తున్నాను. ఇన్ని రోజులు అడవిలో పడి ఆరాధన చేస్తున్నాడా? ఇన్ని రోజులు తీవ్రత కలిగిన ప్రార్థన చేస్తున్నాడా లేదా? ఎంత తీవ్రత కలిగి చేస్తున్నాడు కదా. దేవుడు ఒక టైం ఇచ్చాడు. ఆమేన్. ఒకరోజు ఒక టైం ఇచ్చాడు. ఏంటి అడవిలో నీ టాలెంట్కి వచ్చినా, అడవిలో నువ్వు సింహం మీద చూపించావు, ఓకే, ఎలుగుబండి మీద చూపించావు, ఓకే. నీ టాలెంట్ ఎవడో గమనించాలా? నీ టాలెంట్ అంటే నా యొక్క శక్తిని ఎవడో గమనించట్లేదు. చెట్లు చూసిని, పెట్టలు చూసిని,
ఆఖరికి నీ చేతిలో ఉన్న గొర్రెల మేకలు చూసినాయి. ఇప్పుడు సమాజంలో కొన్ని గొర్రెల మేకలు ఉన్నాయి, కొన్ని తోడేళ్ళు ఉన్నాయి. అవునా? ఇవన్నీ అక్కడ చూపిస్తారా? ఆమేన్. అక్కడ చూపిస్తారా? దేవుని ప్లాన్లో, దేవుని చిత్తంలో తీసుకెళ్ళాడు. ఒక గొర్రె గట్టిగా అరుస్తుంది, ఒక తోడేలు గట్టిగా అరుతుంది. గట్టిగా ఎలా అంటే, మీరంతా మీ బ్రతుకులంతా మగాడు ఉంటే ఒకటి రండి చూసుకుందాం. అప్పుడు ఒక విషయం ఏంటంటే, గొలియాతు గాడు చిన్నోడివి, కర్ర లేదు, నేను కుక్కను అనుకుంటున్నావా? నన్ను కొట్టడానికి వస్తున్నావా? నా మీదకి రాస్తున్నావు నువ్వెంత, నీ బ్రతుకెంత? నీ దేవుడు బలహీనుడు. ఏంటంట? ఎవరు బలహీనుడట? దేవుడట బలహీనుడట. దావీదు అంటున్న మాట ఏంటి తెలుసా? వాడట దేవతల పేరు పెట్టి శపిస్తున్నాడట. ఎట్లా? దేవతల పేర్లు చెప్పి శపిస్తున్నాడట. గుర్తుపెట్టుకోండి, దావీదు అన్నాడు, నేను యెహోవా పేరట వస్తున్నా నీ మీదకే. హల్లెలూయా. నువ్వు దేవతలు కాదు, దెయ్యాల పేర్లు చెప్పారా శపించు. ఈరోజు చాలామంది దెయ్యాల పేర్లు వాళ్ళ దేవతల మీద తీమ్ అంటున్నారు. దేవుడు ఏం లేదు, తామ్ అంటాడు. తినగడ అన్నాడంటే ఏమీ లేదు, మధ్యలో దరివే ఏముండదు. జడ్జినాక అంటూ తీసుకెళ్తారు. యాడికి? ఎక్కడికి? యాడికి తీసుకెళ్ళాలో ఆడ తీసుకెళ్తాడు, లోతుకు దొక్కుతాడు. అవునా కాదా? దేవతల పేరు పెట్టి శపిస్తున్నాడు. కానీ దావీదు అన్నాడు, యెహోవా పేరిట బయలుదేరుతున్నా నేను, యుద్ధం యెహోవాదే. ఈ తీవ్రత అరణ్యంలో ఆరాధన చేసి ఈ మంట, ఈ తీవ్రత కలిగిన స్తుతి ఆరాధన, ఈ తీవ్రత కలిగిన ప్రార్థన ఒకరోజు సిటీలోకి తీసుకొచ్చింది. ఆ సిటీలోకి రాగానే ఒకడు కేకలేస్తున్నాడు. ఏంటంటే, ఒక రాయి పెట్టి కొడితే ఒకడు బలవంతుడు పడిపోతాడా? వాడు చచ్చిపోతాడా? వాడి కత్తిని ఎంతోమంది మోయగలిగిన వాళ్ళు, 4-5 పట్టుకొని కత్తి మోయాల్సిన వాళ్ళు ఒక్కడ కత్తి లేపి వాడి తల నరికేశాడు. ఆమేన్. నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని స్తుతించే తీవ్రత పెరగాలి. ఆమేన్. తెలిసి కూడా చేయకుండా సైలెంట్ అయితే మళ్ళీ బలహీనమైనప్పుడు, ఏంది నా బతుకు బలహీనం అయిపోయింది, ఏంటి నేను ఎట్లా అయిపోయా, ఏంటి అట్లా, ఏంటి దెబ్బలు తగిలాక మళ్ళీ నువ్వు ఏంటిది? అరే, ఒక తీవ్రత కలిగింది చేయాలి, ఒక ప్రార్థన చేయాలి, ఒక ప్రార్థన నడిపింపులోకి రావాలి. ఎక్కడైనా నేను దీవిస్తా, ఎక్కడైనా హెచ్చిస్తా, ఎక్కడైనా గొప్ప చేస్తా అని దేవుడు అంటుంటే, అది చూద్దాం. కొద్ది సైలెంట్ అయ్యిందయ్యా, కొద్ది సైలెంట్, నెమ్మదిగా చేయాలి. ఏదైనా ఎగిరెగిరి పడకూడదు ఇస్తరాగులాగా. ఆ టైప్ వద్దండి. ఏసైకి ఇస్తరాగులు కాదు, ఎండి పల్లెలు కావాలి, బంగారు పల్లెలు కావాలి, విలువైన పాత్రలు కావాలి. హల్లెలూయా. నా మాట గుర్తుపెట్టుకోండి, అపవాది చిత్తుగా ఓడిపోవాలంటే తీవ్రత కలిగిన ప్రార్థన, పరిశుద్ధాత్మతో నడిపింపగలిగిన ప్రార్థన. మూడోది తీవ్రత కలిగిన స్తుతి యాగం. ఇది చేయండి. ఏమి లేదండి, మీ కుటుంబాలను పట్టి పీడిస్తున్న సమస్తమన్నీ చచ్చిపోతాయి. ఆమేన్. ఆ తీవ్రత ముందుకు వెళ్దాం, అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుని కోసం నిలబడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను గట్టి చెప్పండి ఒకసారి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వాళ్ళు ఒక చిన్న ప్రార్థన, వాక్య నిమిత్తం, దేవుడి మీతో మాట్లాడే నిమిత్తం ఒక చిన్న ప్రార్థన.